చేయకుండా మొత్తం కట్టుకున్నారు. ఏరా లారీలో సగం లోడ్ ఎక్కించి కూకున్నారు. ఎక్కించండి ఎక్కించండి. మీరు ఇచ్చే కూలి మాకు చాలదు బాబు. ఏందరా ఇది మీకు పుట్టిన బుద్ధా లేక వేరెవరైనా చెప్పారా? మేమే చెప్పాం. మీరెవరు? మొక్కల్లో మొక్కలం, ఆకాశంలో చుక్కలం, ఈ అడవికి అన్నలం. అయితే మాత్రం మా పని చెడగొట్టమని మీకెవరు చెప్పారు? ఖాళీ కడుపులు కుమ్ములే బతుకులు చెప్పాయి. ఇప్పటి వరకు మీరు వారానికి కూల్ రేటు 40 రూపాయలే చెల్లిస్తూ వచ్చారు. కానీ ఇక నుంచి 100 రూపాయలు చెల్లించాలని మా సంఘం నిర్ణయించింది. చెల్లించకపోతే అక్కడ పేపర్ మిల్లు నడవదు, ఇక్కడ మీకు కాంట్రాక్టర్ పని ఉండదు. ఆ లారీలు నిప్పుల్లో పడిపోతాయి. అది కథ. ఇదిగో ప్రసాదం. చూడండి గిరిజనులు, మీ కష్టమే నా కష్టం. కష్టపడి పని చేయండి, ఫలితం పొందండి. పని చేయండి పని చేయండి. ఏంటి ఎవరు లేకరేంటి? అన్నలు మీరంతా పనిలోకి వెళ్ళండి. గెద్దాడు మన ఊపిలో కూలీ రేట్లు పెంచమని గిరిజనుల చేత అన్నం సమ్ము చేయించారండి. ఆహా, అందుకే అన్నమాట నీరసంగా ఉండవు. నీరసంగా ఏముందండి, మన్నిపోడు ఒక్కడో వడ్డీ డబ్బులు కట్టట్లేదండి. అడగపోతే తనబోయి మీ బాబుతో చెప్పుకోమంటున్నారండి బాబయ్య. రంపటంకులో ఆ బక్కోడండి నోటు మీద ఏలు ముద్రేయరా అంటే చింపేశాడండి. కొండ చుట్టూ నోట్లేసి మింగేశాడండి. మింగేశాడా? సంతకం అక్కడో రావట్లేదండి. మనకు వచ్చే నానాయుధాల కమిషన్లు అన్ని పోతున్నాయండి. అడిగితే వాళ్ళు తంతున్నారు, అడగకపోతే మీరు తంతున్నారు. నేనేం చేసేది బాబు? అమ్మాయి అడవులో ఏందయ్యా కారణం? ఇదేదో కలియుగానికి అంతలాగా ఉందా? పాపం పెరిగినప్పుడు ఇలాంటి వేద బుద్ధులే పుడుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆ సారాయమ్మే ఆడ మనిషి లేదు. అదేలేవయ్యా, నీ తాలూకా అర్థమైంది చెప్పు. ఇలాంటివి మాత్రం అర్థమవుతాయి తమకు. పాయింట్కి రండి. చెప్పు. ఆ సారాయమ్మే ఆడ మనిషి అంగడి మీదకు పోయి ఆ సింగన్న కుండలన్నీ పగలగొట్టి ఎంత రభస్ చేశాడు. మన్యం ప్రజలలో తెలివి ఈ మాత్రం పెరిగిపోతే సారాయి కాంట్రాక్టర్లకి ఎంత లాసు, వడ్డీలకిచ్చే షావుకారు పెంటయ్య లాంటి పెద్ద మనుషులకి ఎంత లాసు, గవర్నమెంట్ కి ఎంత లాసు. ఈ లాసులన్నీ లాసు లాసు అని ఓరికే లాగబాక. నాకు మాత్రం లాసు లేదా ఏంటి? అసలు ఏం చెయ్యాలో అది చెప్పవేంటి? చెబితే అర్థం కాదు. వాడు వస్తున్నాడు. రండి కొండరాజుల వారు తమ కోసమే ఏమి రాజు టీవీ ఏమి రాజకాడ. ప్రెసిడెంట్ లేకండి రండి తీసుకోండి కూర్చోండి. రండి రండి కూర్చోండి. కూర్చోవాలి కూర్చోండి. ఇన్నాళ్ళు నేను మీకు దాన్ని పెట్టేవాని, ఇప్పుడు మీరు నాకు దాన్ని పెడుతున్నారు. ద్వారా నేను మొత్తం ఎదవని, పులి పంజాని, సింహం తోకని, ఏరుగు తొండని, ఎలుగుబంటి బొచ్చుని, నేను రెక్కని, జవుడికాయకి ముక్కుని మీకు దాన్ని పెడతాను. దాన్ని పెట్టొద్దురా. ఒరే ద్వారా, మన్నెల్లో భూములన్నీ ఆక్రమించుకుంటూ నీ భూమిని ఎందుకు వదిలేశాం? నా మీద ప్రేమ, అభిమానం, మమకారం ఉందండి. మమకారం కాదురా, గౌరవం. నిన్ను ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ను చేద్దాం అనుకున్నావా? ఏంటా ప్రెసిడెంట్నా? అబ్బా ఊరుకోవయ్యా మగడ. అదేంటది నాకు కొనుక్కొడతావా? నువ్వు చాలా అందంగా ఉన్నావని. ఓహో సరే సరే చెప్పు చెప్పు. కానీ నీ దొరతనానికి ఆ కుర్రాళ్లే అడ్డుపడుతున్నారా? కుర్రోళ్ళ వాళ్ళు చాలా మంచివాళ్ళు బాబు. మా గురు అందరికి వాళ్ళంటే ప్రాణం. కాటయ్యనంత వరకు పాము చాలా మంచిదేరా. ఆ కుర్ర వెధవలు మీ యొక్క ప్రజలలో అభిమానం సంపాదించుకుంటే నీ దొరతనానికి రోజులు చెల్లిపోయినట్టే లెక్క. ఎదురు తిరిగితే నీ తలపాగాకు నిప్పంటిస్తారు. ఇవి నా చెవులారా విన్న మాటలు. నీకు నమ్మకం లేకపోతే శివాలయంలో తడిగుడ్డలతో కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తాను. ఏం ప్రెసిడెంట్ చెప్పు. ఏమేదైనా చేస్తాడో. అవును బాబు, నేను ఇప్పసారా తాగుతున్నానా, మీ మాటలు వింటున్నానా? పైగా వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకున్న కుర్రాళ్ళు. పట్నం మీద మోజుతో నీ కూతురు ఆ కుర్ర వెధవల వెంట పడిందే అనుకో. నీదేందయ్యా నమ్మకం? పడుద్ది. నాకు నమ్మకం లేదయ్యా. నీ నమ్మకంతో పనేందయ్యా? పడుద్ది అన్నాను అంతే. నాకు నమ్మకం నాకుంది. నాకు లేదు. ఇదిగో కాదు బాబు, నా మంచి గురించి మీకంటే ఓరు చెప్తారు. నరుడి యసం నారాయణుడికి ఎరుక. ఇన్నాళ్ళు మన్నెల్లో పాములకి పులులకి దొరకకుండా నడిచాను. ఎదురొచ్చిందాన్ని ఏటేశాను. ఇప్పుడు ఈ కుర్రనాయాళ్ళు అంతేగా. కారణమా ఇంతకీ ఈడు మనల్లో పడ్డాడంటావా? చెప్పినా నీకు అర్థం కాదు లేవయ్యా. ఓరే నర్సిగా,
ఏమో ఇవాళ నీ కోడి నిరార తెచ్చిపోనిందేటి అన్ని దుమ్ములు వేసేసినావు. ఇదో బొవ్విడ పెట్టాను, నువ్వే అందరికి పెట్టు. చాలు. ఏ ప్రభాకర్, నీకు లవింగ్ దండగయ్యా. నీ వాగుడు ఆపుతావా లేదా? నీకు వడ్డించడం ఆపుతా. మహాలక్ష్మి నీ కొడత మాంసం ఊరగాయ తెచ్చుంటది, వెళ్ళి తిండి రాపో. చూడు ప్రభాకర్, వ్యక్తిగత విషయాల్లో తలదూరుస్తున్నానని అనుకోబాక. ఏటికి ఎదురెత్తటానికి మనం ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం. నువ్వు ఏటి వాళ్ళు కొట్టుకుపోతావేమో ఆలోచించు. మా లక్ష్మి అమాయకురాలు, అడవిలో స్వేచ్ఛగా వికసించే పువ్వు లాంటిది ఆమె మనసు. ఆ మనసును బాధ పెట్టకు. కన్నెపిల్లగా నీ కౌగిల్లే కోరుకునే ఆమె మనసును ఈ ప్రపంచాన్నే తన కౌగిల్లోకి తీసుకునే కన్నతల్లి మనసుగా మార్చు. వెళ్ళరా. మహాలక్ష్మి, ఏంటో చెప్పు. ఆశయాలకు కట్టుబడిన మనిషిని అనుబంధాలకు బందీ కాదలుచుకోలేదు. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నీ తల్లిదండ్రులు చూసిన కుర్రాన్ని చేసుకుని సుఖంగా ఉండు. బేకులే అలసిపోతున్నామేందిరా? ఏం జరిగిందో చెప్పు. మరంటే మరి కుర్రోళ్ళు కూరమని చెప్పదరా? కూరేంద్రం ఉండకూడగా కూడు కూర పట్టుకుని మా మహాలక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయింది కదా, అది కదరా. మరంటే చోడు పిడిచిన గొంతు బిగేసి పోతున్నామేందిరా? సంగతి చెప్పు. పట్టులో కోడిలా దొరికిపోనావురా నా కొడక. స్టూడెంట్ కుర్రోడంటే ఏటో అనుకున్నాను. నా గూడానికి వచ్చి నా కళ్ళే కప్పుతావా? నీ కేసం పిండేస్తాను. నిన్ను రచ్చబండ కాడికి ఈడ్చుకెళ్ళి సుక్కలు లెక్కెట్టించేస్తాను. మా ఆచారాలు మా కట్టుబాట్లు ఎట్లాంటియో అక్కడ శుద్ధు గాని పదరా. ఈ పట్టణం నుంచి వచ్చిన కుర్రోళ్ళు మనల్ని మన బతుకుల్ని బాగు చేయడానికి వచ్చామంటే నమ్మాం. చదువుల పేరు చెప్పి మన బుర్రలు చెడగొట్టారు. మన బతుకులు మారుస్తానని చెప్పి మన జాతిని సంకరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మన కట్టుబాటు ప్రకారం ఏం చేయాలో మీరే చెప్పండి. దొరా, నీ కూతురే కదంటే ఆ కుర్రాడితో తిరిగింది. నా కూతురు అయితే ఒక మాట, ఇంకోటి కూతురు అయితే ఇంకో మాట చెప్పేవాడిని కాదు. ఇది మన కులానికి సంబంధించిన విషయం. ఇది జాతి కాని జాతోడితో తిరిగింది. ఇప్పుడు మన జాతోడు ఎవరు దీన్ని చేసుకోడు. దీనికి తగ్గ శిక్ష పడాల్సిందే. చెప్పండి. తప్పు జరిగిపోయిందని అందరికీ తెలుసు. కానీ బంగారం నాటి బతుకులు వదిలేసి మన మన్నిపోళ్ళు బతుకులు బాగు చెయ్యాలని అడవిలో అవస్థపడుతున్నారు ఈ బాబులు. మనకి మన పిల్లలకి చదువులు చెప్పారు. రోగం రొట్టు వస్తే మందులు ఇస్తున్నారు. మనం సాటి మనుషుల్లో తలెత్తుకు తిరిగేలా చేశారు. ఇంత మేలు చేసిన ఈ బాబుల వల్ల ఇప్పుడు ఈ పొరపాటు జరగటం మన దురదొట్టం. మాకు దొరవే, ఏం శిక్షేస్తావో నువ్వే ఇయ్యి. మన గూడానికి వచ్చి మన జాతిని అవమానం చేసినందుకు వీళ్ళను కొడరాలతో కొట్టి అడవిలోంచి తరిమేయింది. అదే నా తీర్పు. వాళ్ళని కొట్టి తరివేస్తే నీ కూతురు బతుకు బాగుపడిద్దా? తప్పు ఇద్దరు చేశారు, ఇద్దరికి పడాల్సిందే. మరి అవును, పడాల్సిందే. దాని బతుకు ఎలాగూ కాలిపోయింది. కాలింది బూడిద కూడా అయిపోతే పేర వదులుతుంది. నీ కట్టుబాట్లకి మూర్ఖత్వానికి ఏమీ తెలియని అమాయకురాలు బలైపోవాలా దొరా? మహాలక్ష్మి నేను కలిసిమెలిసి తిరిగాం నిజమే. కానీ నువ్వు అంటున్నట్టు ఏ పాపపు ఆలోచనలు మాలో లేవు. కానీ నీ కూతురు సైతం నువ్వు బలి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నావు. సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నా వల్లే నీ కూతురి కళకం వచ్చింది, ఆమె జీవితం నాశనం అయింది అంటున్నావు గనక ఈ క్షణం ఆ మెల్లో తాళిగట్టని నేను సిద్ధంగా ఉన్నాను. మహాలక్ష్మి నేను పెళ్లి చేసుకుంటాను. జాతి గారి జాతోడికి నా కూతుర్ని ఇవ్వాల్సిన కర్మ నాకేం పట్టింది? మడిసిని తాకి మైలబడిన కాకిని తక్కిన కాకులన్నీ అక్కడికక్కడే పొడిచి చంపుతాయి. కాకులకున్న కట్టుబాటు కూడా మనకి లేకుండా పోయిందా? మన మన్యం కట్టుబాటు కాపాడడానికి నా కూతుర్ని సంపూర్ణ చంపుతా గాని ఈ సంక్రమణకు నేను ఒప్పుకోను. ఎటువంటి తడ్డమంటావంటే నీ కూతురు బతుకు పాడైపోయిందని పంచాయతీ పెట్టావు. ఆ మారాడు మరవాడుతున్నట్టు పిల్లలు నమ్ముతున్నటువంటి పెళ్లి అంటే కులం గోత్రం కట్టుబాట్లు ఉండక్కర్లేదా? అది నా బిడ్డ. దానొంటి మీద ఈగ వాలితే నానొప్పుకోను. జాతిని కులాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకోళ్ళ గొంతులు కోసు కాదు, మీ గొంతులు మీరే కోసుకుని మీ జాతిని కులాన్ని నిలబెట్టుకోండి. కట్టుబాట్లను అరిసే మీరంతా కట్టగట్టుకు సచ్చి మీ కట్టుబాట్లను కాపాడుకోండి. మాకు జాతక్కర్లేదు,
నీతి కావాలా? మతం అక్కర్లేదు, మనసు కావాలా? ఆ ఉన్నోళ్ళ ఆ బిడ్డల కట్లిప్పి నాతో రండి, 4 అక్షింతలేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. మనసున్నోళ్ళు నాతో రండి. సూత్తరా కొట్ల పడే. ప్రభాకర్, నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. మా అందరి తరఫున నిన్ను అభినందిస్తున్నా. నీ దొరతనాన్ని, సాంప్రదాయాల్ని, కట్టుబాటుని అన్ని కంప్యూజ్ చేశారు.